ప్లాంట్ 3. అంటే బేసిక్గా ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఏంటి ఎస్టీఓ అంటే ఫిజికల్గా ఓకే. సో ఫిజికల్గా గూడ్స్ మూమెంట్ అనేది జరుగుతుంది అక్కడ. అంటే ఒక ప్లాంట్లో ఉన్న మెటీరియల్ని అది ఫినిష్డ్ అవ్వచ్చు లేదా రా మెటీరియల్ అవ్వచ్చు, సో ఏదైనా అవ్వచ్చు. ఒక ప్లాంట్ టు ప్లాంట్ అంటే ఒకే కంపెనీలో ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం గూడ్స్ అనేవి మనం పంపిస్తున్నాం. సో దాన్ని మనం జనరల్గా ఎస్టీఓ ప్రాసెస్లో వస్తుందన్నమాట. దాన్ని ఇంట్రా కంపెనీ అంటే ఒకే కంపెనీలో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, ఒకే కంపెనీలో ప్లాంట్ టు ప్లాంట్ వన్ కంపెనీ ఓకే. బట్ ప్లాంట్ టు ప్లాంట్ మనం చేస్తాం అంటే ప్లాంట్ టు ప్లాంట్ అంటే ఒక కంపెనీలో ఉన్న ప్లాంట్, ఇది కూడా ఒకే కంపెనీలో ఉంది ఇది కూడా ప్లాంట్. సో ఒక కంపెనీలో 2 ప్లాంట్స్ ఉండొచ్చా లేదా? సో అట్లాగే ఒక కంపెనీలో 2 ప్లాంట్స్ అంటే ఇంటర్నల్గా ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం పంపిస్తున్నాం. దాన్ని మనం ఏం చెప్పొచ్చు అండి? సో దాన్ని మనం ఇంట్రా కంపెనీ అంటారు. దాన్ని ఇంట్రా కంపెనీ. వీటిని ఏమంటారు? ప్లాంట్ ఇంట్రా కంపెనీ. ఓకే. సో ఇంట్రా కంపెనీ అంటారు, ఇంట్రా కంపెనీ. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్ వీటిలో పెట్టాలండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. అంటే ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్ అని అంటాం బేసిక్గా. సో దాన్ని విత్ ద సేమ్ కంపెనీ విత్ ద సేమ్ కంపెనీ కోడ్ అనమాట. ఓకే. Large companies having many plants in different geographical locations commonly require stock movement from one plant to another. So జనరల్గా మీరు చూసినట్లయితే లార్జ్ కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్లో మెనీ ప్లాంట్స్ ఉంటాయి. ఒక జనరల్గా ఏమంటే సో పెద్ద కంపెనీస్లో మనకి ప్లాంట్ అనేది హైదరాబాద్లో ఉంటే ఒకటి, ముంబై ఒకటి, గూర్గాన్, ఒక్కోసారి ప్లాంట్ వచ్చేటప్పటికి వేరే కంట్రీస్లో కూడా ఉంటాయి. సో ఈ నేను చూసిన దాంట్లో ప్రకారం నేను 40 ప్లాంట్లు 50 ప్లాంట్లు కూడా చూశాను మేము ఈ కాస్టింగ్ చేసేటప్పుడు బేసిక్గా. సో ఇక్కడ మీకు లార్జ్ కంపెనీస్ హ్యావింగ్ మెనీ ప్లాంట్స్ ఇన్ డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్ అంటే ఇండియాలోనూ ఉండొచ్చు అండ్ వేరే అదర్ కంట్రీస్లో కూడా ఉండొచ్చు అనమాట. కామన్లీ రిక్వైర్ స్టాక్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మనం పంపిస్తాం అనమాట గూడ్స్ అనేది. ఓకే. ఫర్ దిస్ పర్పస్ ఎస్ఏపి అంటే ఇలాంటి కేసులో అంటే ఏంటి, జాగ్రఫికల్ లొకేషన్స్ ఒకవేళ దగ్గర ఉండొచ్చు, ఒకవేళ ప్లాంట్ అనేది ఈ ప్లాంట్కి ఆ ప్లాంట్కి డిస్టెన్స్ అనేది తక్కువ ఉండొచ్చు కొన్నిసార్లు. అలాగే ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్కి మధ్య జాగ్రఫికల్ లొకేషన్ అంటే కంట్రీ వైజ్ వేరే ఉండొచ్చు అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉంటాం బేసిక్గా. ఫర్ దిస్ పర్పస్ ఇలాంటి కేసులో ఎస్ఏపి ఈఆర్పి హ్యాస్ స్పెషల్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్లాంట్ లొకేషన్ జాగ్రఫికల్ లొకేషన్ బట్టి ఎస్ఏపికి సంబంధించిన ఒక స్పెషల్ ప్రాసెస్ అనేది ఉంది. సో ఇప్పుడు ఎస్టీఓ ప్రాసెస్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో వస్తుంది అనమాట. ఫర్ దిస్ ప్రాసెస్ ఎస్ఏపి ఈఆర్పి హ్యాస్ స్పెషల్ ప్రాసెస్ విత్ ఎస్ఏపి స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ దట్ ఎనాబుల్స్ టు మూవ్ స్టాక్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ఆర్ బిట్వీన్ డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ప్లాంట్స్. సో అంటే ఏంటి, ఇక్కడ మనం ప్లాంట్ టు ప్లాంట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఓకే. వన్ ప్లాంట్ టు ప్లాంట్ అంటే ఇంటర్ కంపెనీ ఉంది. ఇది కూడా సేమ్ 2 ప్లాంట్లు కూడా ఒకే కంపెనీవి. బట్ స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ కూడా మనకి ఒక ప్లాంట్ కింద స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. స్టోరేజ్ లొకేషన్ ఒక ప్లాంట్ కింద ఉంటుంది. సో స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్తో సహా మనకి చేసుకునే ఫెసిలిటీ ఎస్ఏపిలో ఉందండి. ఓకేనా. స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ ఓకే మనం చేసుకునే ఫెసిలిటీ కూడా ఎస్ఏపిలో ఉంది. కాబట్టి ఫర్ దిస్ పర్పస్ ఎస్ఏపి ఈఆర్పి హ్యాస్ స్పెషల్ ప్రాసెస్ విత్ ఎస్టీఓ స్టాక్ ట్రాన్స్ఫర్ ఎనాబుల్స్ టు మూవ్ స్టాక్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ఆర్ బిట్వీన్ డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్స్ ఆఫ్ ది ప్లాంట్ అన్నమాట. సో అంటే ఇది వీటిని ఏమంటారంటే ఇంటర్ కంపెనీ, వీటిని ఏమంటారు ఇంట్రా అంటే విత్ ఇన్ ది లోపల కాబట్టి ఇది ఇంట్రా కంపెనీ ప్రాసెస్ అంటారు. అంటే ఇది ఒకే ప్లాంట్ లో రెండు కంపెనీ కోడ్స్ అంటే 2 కంపెనీ కోడ్స్ కాదు, 2 ప్లాంట్ల మధ్య జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంటర్ కంపెనీ ప్రాసెస్. అట్లాగే మనకి ఇంటర్ కంపెనీ ప్రాసెస్ కూడా ఉంది. కంపెనీ ప్రాసెస్ లో బేసిక్ గా ఏంటంటే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్లాంట్ ఒక కంపెనీ కోడ్ తీసుకున్నాం.
ఇదంతా కూడా ఒక కంపెనీ కోడ్ ఉంది. ఒక కంపెనీ కోడ్ ఉంది, ఇది కంపెనీ కోడ్ 1. అట్లాగే ఒక కంపెనీలో ఎన్నైనా కంపెనీ కోడ్స్ ఉండొచ్చు అన్నమాట. కంపెనీ కోడ్ 1 నుంచి కంపెనీ కోడ్ కి ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. ప్లాంట్ అంటే ఈ కంపెనీ కోడ్ లో ఉన్న ప్లాంట్ ఈ కంపెనీ కోడ్ కింద ప్లాంట్ 1, ఈ కంపెనీ కోడ్ కింద కూడా ప్లాంట్ ఉంటుంది. అంటే ఏంటి ఒక కంపెనీ కోడ్ అంటే ఏంటి పైన ఉన్న చూసినట్లయితే ఇంట్రా కంపెనీ, బట్ ఇక్కడ చూసినది ఇంటర్ కంపెనీ ప్రాసెస్ అన్నమాట. అంటే ఒక ప్లాంట్ కింద ఒక కంపెనీ కోడ్ కింద ఇంకో ప్లాంట్ ఉంది, కంపెనీ కోడ్ కింద 2 కింద ఇంకో ప్లాంట్ ఉంది. దీన్ని మనం ఇంటర్ కంపెనీ ప్రాసెస్ అంటారు. అంటే ప్లాంట్ టు ప్లాంట్ అనేది మనం గూడ్స్ అనేది మూవ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇది బేసిక్ గా ఇలాంటి కేసులో కూడా మనకి అంటే ఒక కంపెనీ కోడ్ కింద ఉన్న ప్లాంట్ కింద ఒక స్టోరేజ్ లొకేషన్, అలాగే ఇంకో కంపెనీ కోడ్ కింద ఇంకో ప్లాంట్ కింద ఒక స్టోరేజ్ లొకేషన్ కు కూడా మనం పంపించవచ్చు అన్నమాట. సో ఇది బేసిక్ గా ఓకే, ఇది బేసిక్ గా మనకి ఎస్టిఓ ప్రాసెస్ లోకి వెళ్తుంది కంప్లీట్ గా. ఓకేనా? సో ఇలాంటివి మనం ఇప్పుడు దీనికి సంబంధించి మనం అకౌంట్స్ ఎలా చేయాలి, సో అంటే బేసిక్ గా అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటి, పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫర్ దిస్ పర్పస్ ఎస్టిఓ రైజ్డ్ బై రిసీవింగ్ ప్లాంట్ అంటే జనరల్ గా రిసీవింగ్ ప్లాంట్ ఈ రెండు కేసులు ఏదైనా సరే, ఓకే, ఇదైనా కావచ్చు లేకపోతే ఇదైనా కావచ్చు. దీంట్లో ఇక్కడ ఈ ప్లాంట్ 3 తీసేద్దాం. సో ఇప్పుడు రిసీవ్ అంటే ఒక ప్లాంట్ ఏమవుతుందంటే గూడ్స్ ని పంపిస్తుంది కాబట్టి సో ఇది యాక్ట్ హ్యాజ్ ఎ సప్లయర్ ప్లాంట్ అంటారు. ఓకే, ఎప్పుడైనా సరే గూడ్స్ ని పంపించేది ప్లాంట్ 2 కి కాబట్టి ప్లాంట్ 2 ఏమో రిసీవ్ చేసుకుంటుంది, ప్లాంట్ 1 ఏమో గూడ్స్ అని సప్లై చేస్తుంది. కాబట్టి ప్లాంట్ 1 ఈజ్ ద సప్లయర్ ప్లాంట్, ప్లాంట్ 2 ఈజ్ ద రిసీవర్ ప్లాంట్ అంటాం అనమాట. ప్లాంట్ 1 సప్లయర్ అయితే ప్లాంట్ 2 అనేది రిసీవర్ ప్లాంట్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే ఇక్కడ కూడా కంపెనీ కోడ్ ఒక కంపెనీ కోడ్ లో ఉన్న ప్లాంట్ దగ్గర నుంచి మనం గూడ్స్ మూవ్మెంట్ అనేది కంపెనీ 2 కూడా పంపిస్తాం కాబట్టి ప్లాంట్ 1 టు ప్లాంట్ 2. ఓకే, అంటే ఏంటి ప్లాంట్ 1 దగ్గర నుంచి ప్లాంట్ 2 అనేది గూడ్స్ అనేది పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లాంట్ 1 అనేది మనకి చూసినట్లయితే సప్లయర్ ప్లాంట్ కింద ఉంటుంది, ప్లాంట్ 2 అనేది రిసీవర్ ప్లాంట్ కింద యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సో ఇంటర్ కంపెనీ ప్రాసెస్ లో మనకి బేసిక్ గా ఇట్లా ఉంటుంది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ సప్లయర్ ప్లాంట్ అంటే అది ఇంటర్ కంపెనీలో అయితే ప్లాంట్ 1 అని, సో కంపెనీ కోడ్ 2 లో అయితే ప్లాంట్ 2 అంటాం అనమాట. సో ఇక్కడ గూడ్స్ మూవ్మెంట్ అనేది స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ ప్లాంట్ 1 నుంచి ప్లాంట్ 2 కి ప్లాంట్ మనం పంపించవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ మనం ఎస్టిఓ ప్రాసెస్ అంటారు. సో జనరల్ గా ఏంటంటే వెన్ రిసీవింగ్ ప్లాంట్ రిసీవ్ ద మెటీరియల్, ఓకే, గూడ్స్ రిసీట్ టేక్స్ ప్లేస్ అట్ ద రిసీవింగ్ ప్లాంట్, అంతే కదా. సో అంటే గూడ్స్ రిసీట్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఈ ప్లాంట్ 2 దగ్గర జరుగుతుంది. ఇక్కడైతే ఇక్కడ జరుగుతుంది ఈ కంపెనీ కోడ్ 2 దగ్గర గూడ్స్ రిసీట్ అంటే సెండర్, ఇదేమో రిసీవింగ్ ప్లాంట్ అనమాట. గూడ్స్ రిసీట్ ఎక్కడ జరుగుతుంది, పంపించేవాడు ఇది గూడ్స్ రిసీట్ అనేది ఎక్కడ జరుగుతుంది. సో there is no invoicing as the stock is transferred between the plant, the part of the same company. ఎప్పుడైనా సరే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఇదేంటిది ఒకే కంపెనీలో పార్ట్, అంతేనా. సో సేమ్ కంపెనీ అంటే ఒకే కంపెనీలో పార్ట్ అనమాట. ఒకే కంపెనీలో పార్ట్ అనుకున్నప్పుడు మనం ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఒకే కంపెనీలో పార్ట్ అన్నప్పుడు అసలు ఇన్వాయిసింగ్ ప్రాసెసింగ్ అనేది లేదు. సో ఎనీ హౌ మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎనీ కంపెనీలో క్లయింట్ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ఇంటర్ కంపెనీ ప్రాసెస్ ఏంటి అనే కేటీ డాక్యుమెంట్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్ ఎస్ఏపి ఎంఎం అయినా ఎఫ్ఐ అయినా ఎనీథింగ్ ఏదైనా ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకి బేసిక్ గా బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. సో P2P ప్రాసెస్ ఉంటుంది, ఓటీసీ ప్రాసెస్ ఉంటుంది, ఓకే. అట్లాగే ఎస్టిఓ ప్రాసెస్ ఉంటుంది, స్టాక్ మూవ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, ఇన్వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇట్లా మనకి ప్రతి దానికి కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ ని మనం
చదువుకోవడం కాదు, ఆ కంపెనీలో జరిగే బిజినెస్ ప్రాసెస్ సంబంధించి కేటీ ప్లాన్ అనేది తీసుకొని మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు కేటీ ప్లానింగ్ పెట్టుకొని మీరు మాట్లాడుకోవాలి. సో మొత్తం ఓవరాల్గా ప్రాసెస్ ఏంటి, సో దీనికి సంబంధించి మెటీరియల్ టైప్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించి మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఓకే దీనికి సంబంధించి అకౌంటింగ్ డాక్యుమెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఒక ఓవరాల్గా ఐడియా కోసం మీరు చూసుకుంటా ఉంటే మీరు అప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట కాన్సెప్ట్. ఓకే, అండ్ ఈ మళ్ళీ నేను చెప్తాను. మనకి ఎస్ఏపిలో ఏంటంటే స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇదేంటి జనరల్గా స్టాక్ ఎస్టీఓ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉంది, అలాగే మనకి స్టాక్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంది. స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఉంది, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ రెండు ఒకటి కాదు. సో స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉంది, అలాగే స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే రెండు సిమిలర్గా కనబడతాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. డిఫరెన్స్ నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్. సో వెన్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్ క్రియేటెడ్, ఇటువంటి కేసులో స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ క్రియేట్ చేయొచ్చు. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఎస్టీఓ దట్ కెన్ బి క్రియేటెడ్. ఒకటి ఇంటర్ కంపెనీ అండ్ రెండోది ఇంట్రా కంపెనీ ఎస్టీఓ. ఇంటర్ కంపెనీ అంటే ఇప్పుడు మనం చెప్పాం కంపెనీ కోడ్స్ డిఫరెంట్. ఇంట్రా కంపెనీ అంటే విత్ ఇన్ ది కంపెనీ కోడ్ లో రెండు ప్లాన్స్ అన్నమాట. ఓకే, సో materials are transported between the plants belong to the same company code. Intra-company STO, where supplying and receiving plants under the same company code. So intra-company STO process lo supplying gaani receiving plant gaani same company code kinda vastayi annamata. Okay, materials are transported between the plants belong to the different company codes. Intra-company STO, where the supplying and receiving plants are different in company codes. Okay, materials are transported between the plants. Materials are transported between the plants belong to the different company codes. ఇది ఇంటర్ కంపెనీలో ఏంటి జనరల్గా మెటీరియల్స్ అంటే రెండు కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇంటర్ అంటే రెండు కంపెనీ కోడ్స్ అంటే అది దాని కింద ఒక ప్లాంట్, ఇంకో కంపెనీ కోడ్ కింద ఇంకో ప్లాంట్, ఒక ప్లాంట్ కింద ఇంకో స్టోరేజ్ అంటే స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ చేసుకోవచ్చు, ప్లాంట్ టు ప్లాంట్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మొత్తం మనం చూసుకున్నట్లయితే దీంట్లో టైప్స్ ఆఫ్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ లో 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఉంది, అలాగే 2 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అని కూడా ఉంది. సో ఇది కూడా నేను మీకు నోట్లో రాపిస్తాను, కొంచెం ఇక్కడ బేసిక్ ఐడియా కోసం చెప్తాను. 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఉంది, అలాగే 2 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్. వన్స్ ద గూడ్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ది సప్లయింగ్ ప్లాంట్, గూడ్స్ రిసీట్ ఆటోమేటికల్లీ పోస్టెడ్ ఇన్ ది రిసీవింగ్ ప్లాంట్. సో ఎప్పుడైనా సరే మనం బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఎస్టీఓ ప్రాసెస్ లో ఒకే మెటీరియల్ ని రెండు ప్లాంట్ కి అప్లై చేయొచ్చు అనమాట. అంటే మీరు MM01 లో ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నారు అవునా, ఆ మెటీరియల్ సమ్ ప్లాంట్ కింద క్రియేట్ చేస్తున్నారు. సో అట్లాగే అదే మెటీరియల్ ని ఓకే సో వేరే ప్లాంట్ కి అంటే అదే మెటీరియల్ నెంబర్ ని వేరే ప్లాంట్ కి కూడా అప్లై చేయొచ్చు మనం ఇన్ ది సేమ్ కంపెనీ కోడ్. అంటే ఒక కంపెనీ కోడ్ కింద దగ్గర రెండు ప్లాంట్స్ ఉన్నాయనుకో, మెటీరియల్ మాస్టర్ లో మెటీరియల్ క్రియేట్ చేస్తున్నావు కదా, మెటీరియల్ క్రియేట్ అయిపోయింది, రా మెటీరియల్ సెమీ ఫినిష్డ్ మెటీరియల్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ అదే మెటీరియల్ని అంటే అదే నెంబర్తో ఉన్న మెటీరియల్ని ఇంకో ప్లాంట్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఒకే మెటీరియల్ని ఇంకో ప్లాంట్కి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, రెండు ప్లాంట్లో సేమ్ మెటీరియల్ అనేది మీకు కనబడుతుంది. అప్పుడు ఏంటి, వన్స్ గూడ్స్ ఆర్ ఇష్యూడ్, ఎప్పుడైనా సరే PGI గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు అంటే వన్స్ ద గూడ్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ది సప్లయింగ్ ప్లాంట్ నుంచి గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు గూడ్స్ రిసిట్ ఈస్ ఆటోమేటికల్లీ పోస్టెడ్ ఇన్ ది రిసీవింగ్ ప్లాంట్. ఓకే, సో ఇది దాని బెనిఫిట్ అనమాట. అంటే రెండు ప్లాంట్స్ ఒకే మెటీరియల్ ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ నేను చెప్పబోతున్నా. ఓకే, సో ఇక్కడ 1 స్టెప్ ప్రాసెస్ లో 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ లో దిస్ ఫంక్షనాలిటీ, ఈ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో ఈస్ యూస్ఫుల్. ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది, when plants are located close to each other. అంటే 1 స్టెప్ వెరిఫికేషన్ లో జనరల్ గా 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ లో మనకి ఎప్పుడు ఈ ఫంక్షనాలిటీ బాగా యూజ్ అవుతుంది అంటే ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే ఒకే ప్లాంట్స్ అనేవి క్లోజ్ టు ఈచ్ అదర్ అంటే ఒకదానితో ఒకటి లింక్ అయినప్పుడు, క్లోజ్ అయినప్పుడు ఇలాంటి కేసులో దీన్ని యూజ్ అవుతుంది అండి. ఓకే,
So under this functionality useful when plants are located close to each other. Where plants are close to each other, so assuming that it does not take much time in transportation. Okay. So this basically, this functionality is useful when the plants are located close to each other. Where plants are close to each other, so assuming that it does not take much time in transportation. ఎప్పుడైనా సరే ప్లాంట్స్ అనేవి క్లోజ్ అంటే దగ్గరగా ఉంటే మనకి ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంటే మాక్సిమం వన్ స్టెప్ వెరిఫికేషన్, అంటే వన్ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్లో వన్ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్లో ఇది వన్ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే ఏంటి, గూడ్స్ అనేవి అంటే ప్లాంట్స్ అనేవి దగ్గర ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే ప్లాంట్స్ అనేవి చాలా దగ్గర ఉంటాయి. ఓకే. So this functionality useful when plants are located close to each other. Where plants are close to each other, so assuming that it does not take much time in the transportation. Okay, therefore as soon as the goods are issued, goods receipt is sent to the vendor automatically. ఎప్పుడైనా సరే మనకి గూడ్స్ అనేవి సో ఎక్కడ బేసిక్గా ఒకే ప్లేస్లో ఉన్నట్లయితే, అంటే ప్లాంట్ అనేది ఒకే ప్లేస్లో ఉన్నట్లయితే, సో బేసిక్గా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సింపుల్గా ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట. ఓకే. అలాగే టూ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్లో వన్ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఉంది, అలాగే టూ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఉంది. మనకి టూ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఇన్ ది ఫస్ట్ స్టెప్ goods issued from supplying plant. So in the first step goods are issued from the supplying plant. So ఇక్కడ ఏంటంటే టూ స్టెప్ వెరిఫికేషన్, టూ స్టెప్ ట్రాన్స్ఫర్ లో గూడ్స్ అనేవి జనరల్ గా ఇష్యూడ్ ఫ్రమ్ ది సప్లయింగ్ ప్లాంట్ నుంచి ఇష్యూ అవుతాయి. గూడ్స్ రిసిట్ ఈస్ పోస్టెడ్ ఇన్ ది రిసీవింగ్ ప్లాంట్ ఇన్ ది సెకండ్ స్టెప్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సప్లయింగ్ ప్లాంట్ నుంచి గూడ్స్ అనేవి ఇష్యూ అయితే రిసీవింగ్ ప్లాంట్ లో గూడ్స్ అనేవి పోస్ట్ అయిపోతాయి. గూడ్స్ రిసిట్ అనేది జరిగిపోతుంది. ఈజ్ పోస్టెడ్ ఇన్ ది రిసీవింగ్ ప్లాంట్. And monitor the stock under transit in the quantity issued from the supplying plant is managed as stock in transit or transfer in the receiving plant. General ga endante two step verification lo two step stock transfer lo goods అనేవి ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ కి అంత ఈజీగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడం కుదరదు. ఎందుకంటే డ్యూ టు జాగ్రఫికల్ లొకేషన్, ఇందాకేమో మనకి ప్లాంట్ టు ప్లాంట్ క్లోజర్ డిస్టెన్స్ ఉంది, కానీ టూ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ లో క్లోజర్ డిస్టెన్స్ అనేది లేదు. ఓకే. అంటే గూడ్స్ అనేవి వేరే, అంటే ప్లాంట్ వేరే మళ్ళీ ఇంకోటి వేరే అట్లా అనమాట. ఇన్ టూ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ప్లాంట్స్ ఈస్ రిలేటివ్లీ గ్రేటర్. Therefore to be able to monitor the goods efficiently, we have goods issue, then goods are put in transit while they are being transported, then manual goods receipt is posted when goods are received. Okay. So two step stock transfer law, the distance between the two plants is relatively greater. Ante so general ga ee process lo ee two step stock transfer lo plants madhya distance anedi chaala ekku untadi. Therefore to ability monitor the goods efficiently. Okay. eppudaina sare మనకి చూసినట్లయితే ప్లాంట్స్ డిస్టెన్స్ లాంగ్ ఉన్నప్పుడు మనకి గూడ్స్ అనేది ఇష్యూ చేసినప్పుడు అది ఇంకా స్టాక్ ఇన్ ట్రాన్సిట్ లోనే ఉంటుంది. అంటే ఏంటి, రిసీవింగ్ ప్లాంట్కి ఇంకా చేరలేదు. సో ఆ చేరేదాకా ప్రాసెస్ ఏదైతే ఉందంటే ఒక స్టాక్ నుంచి, అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మధ్య డిస్టెన్స్ లాంగ్ ఉన్నప్పుడు ఆ సప్లయింగ్ ప్లాంట్ గూడ్స్ని ఇష్యూ చేసినప్పుడు రిసీవింగ్ ప్లాంట్ రిసీవ్ చేసుకుంటే ప్రాసెస్ అయిపోతుంది. కానీ ఆ మధ్యలో ఉండే డ్యూరేషన్ ఏమంటారంటే స్టాక్ ఇన్ ట్రాన్సిట్ అంటారు. స్టాక్ ఇన్ ట్రాన్సిట్. ఓకే. ఇన్ టూ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ద డిస్టెన్స్ బిట్వీన్, అంటే ఈ రెండో కేసులో ఈ టూ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్స్ లో డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ప్లాంట్స్ ఈజ్ రిలేటివ్లీ గ్రేటర్, అంటే ఉన్న దానికంటే ఎక్కువ ఉంటుంది. దేర్ఫోర్ టు ఎబిలిటీ టు మానిటర్ ద గూడ్స్ ఎఫిషియెంట్లీ వి హావ్ గూడ్స్ ఇష్యూ. కాబట్టి మనకి గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ఈజీగా మనం మానిటర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అంటే ఈజీగా మనం ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. దెన్ గూడ్స్ ఆర్ పుట్ ఇన్ ట్రాన్సిట్ వైల్ దే ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్, దెన్ మాన్యువల్ గూడ్స్ రిసీట్ ఇస్ పోస్టెడ్ వెన్ గూడ్స్ ఆర్ రిసీవ్డ్. సో ఎప్పుడైనా సరే ఒక ప్లాంట్ గూడ్స్ ని ఇష్యూ చేసినప్పుడు రెండో ప్లాంట్ గూడ్స్ ని తీసుకుంటుంది. సో అంటే ఏంటి, వైల్ దే ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ మాన్యువల్లీ గూడ్స్ రిసీవ్డ్, అంటే మాన్యువల్ గా గూడ్స్ అనేది జరుగుతుంది అక్కడ. అప్పుడు మనకి గూడ్స్ అనేవి పోస్టెడ్ అయినట్టు బుక్స్ లో రాసుకుంటాం. ఇది బేసిక్ గా వన్ స్టెప్ టూ స్టెప్. వన్ స్టెప్ లో ఏంటి, ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ అనేది క్లోజర్ ఉంటుంది.
టూ స్టెప్లో ఏంటి, ప్లాన్ టు ప్లాన్ డిస్టెన్స్ అనేది లాంగర్ ఉంటుంది. అండ్ టూ స్టెప్ ప్రాసెస్లో ఎప్పుడైతే గూడ్స్ రిసీవ్ అవుతుందో అప్పుడు మనం బుక్స్లో పోస్ట్ అయినట్టు రాసుకుంటాం. అప్పటిదాకా రిసీవ్ అవ్వకపోయే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్ ఇన్ ట్రాన్సిట్లో చూపిస్తాం. ఓకే, that is the main difference between the one step stock transfer and two step stock transfer. So mainly in case of one step stock transfer, the distance between the plants are very closer. Okay, and once you transfer the goods from sending plant to another plant, then automatically goods are updated. But in case of two step stock transfer, it's not possible easily, because so the goods you are transferring from one plant and receiving plant should be in different place, different geographical location. The distance is so long. So that case, so once you send the goods by sender plant, supplier plant, then once you receive goods receive చేసుకుంటాం కదా, అప్పుడు దాకా ఓకే, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో రిసీవ్ చేసుకున్న దాకా ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇది బేసిక్ ఏమంటారండి, స్టాక్ ట్రాన్స్ఫర్, టూ స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇంట్రా కంపెనీ మనకి రెండు ఉన్నాయి ఎస్టీఓ ప్రాసెస్ లో. ఒకటి ఇంట్రా కంపెనీ అని చెప్పాం, ఒకటి ఇంటర్ కంపెనీ అని కూడా చెప్పాం. ఓకే, ఇంట్రా కంపెనీ, సో వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది. ఇంట్రా కంపెనీలో రిసీవింగ్ ప్లాంట్ రెండు ప్లాంట్స్ ఉన్నాయి కదా. సో ఒక ప్లాంట్ ఏమో ఇది, ఒక ప్లాంట్ ఏమో ఇది. ఈ రిసీవింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో అది కస్టమర్ అంటాం. కస్టమర్ అంటే కస్టమర్ రోల్ ని ప్లే చేస్తుంది. రిసీవింగ్ ప్లాంట్ ఎప్పుడు కూడా కస్టమర్ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి మనం దీనికి ఆల్రెడీ కస్టమర్ మాస్టర్ రికార్డ్ ని మనం ఎలా క్రియేట్ చేయాలో మీకు నేర్పించాం. ఏ కస్టమర్ మాస్టర్ రికార్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది రిసీవింగ్ ప్లాంట్. ఓకే, సప్లయింగ్ ప్లాంట్స్ ద రోల్ ఆఫ్ వెండర్, అంటే సప్లయింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో అది వెండర్ రోల్ ని ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్. ఇక్కడ మనం ఈ ఇంట్రా కంపెనీ ఎస్టీఓస్ లో పర్చేజింగ్ డాక్యుమెంట్ టైప్ ను మనం యూబీ కింద తీసుకోవాలండి. ఓకే, అంటే ఈ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ని క్రియేట్ చేయడానికి పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి ఇంట్రా కంపెనీ ఎస్టీఓలో యూబీ గుర్తుపెట్టుకోవాలి, డాక్యుమెంట్ టైప్ యూబీ. రిసీవింగ్ ప్లాంట్ యాక్ట్ లైక్ ఎ కస్టమర్. రిసీవింగ్ ప్లాంట్ అనేది కస్టమర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో వి రిక్వైర్ క్రియేట్ కస్టమర్ మాస్టర్ రికార్డ్ ద రిసీవింగ్ ప్లాంట్. కాబట్టి రిసీవింగ్ ప్లాంట్ అనేది కస్టమర్ లాగా యాక్టివేట్ చేస్తే, సప్లయింగ్ ప్లాంట్ ఈజ్ లైక్ ఏ వెండర్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నోట్ టు హియర్ దట్ డాక్యుమెంట్ టైప్ అసోసియేటెడ్ విత్ పర్చేజ్ ఆర్డర్ యూబీ. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంట్రా కంపెనీ ఎస్టీఓలో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి యూబీ అంటే, అలాగే ఇంట్రా కంపెనీ ఎస్టీఓలో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి ఎన్బి. ఓకే, ఇంట్రా కంపెనీ అంటే ఇది. సో ఏంటిది, బేసిక్గా రెండు కంపెనీ కోడ్స్ ఉంటాయి. అంటే మన సిస్టంలో రెండు కంపెనీ కోడ్స్ ఉండాలి, మళ్ళీ ప్లాంట్ని క్రియేట్ చేయాలి, మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలి. అంటే రెండు కంపెనీ కోడ్స్ ఉంటే మనకి ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్ అవుతుంది. ఓకే, చాలా ఈజీ కంపేరింగ్ టు మన దగ్గర రెండు కంపెనీ కోడ్స్ ఉంటే సేమ్ ప్రాసెస్ సేమ్ ఫాలో అవటం, ఇందులో పెద్ద విచిత్రం ఏమీ లేదు. రిసీవింగ్ ప్లాంట్స్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ది కస్టమర్. ఇక్కడ ఏంటంటే, సో ఇందులో కూడా ఎస్టీఓ, ఇంటర్ కంపెనీ ఎస్టీఓ అంటే ఒక కంపెనీ ఉంది, దాని కింద ప్లాంట్ ఉంది, ఇంకో కంపెనీ కూడా ఉంది, దాని కింద ప్లాంట్ ఉంది. కాబట్టి రిసీవింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్లేస్ రోల్ ఆఫ్ కస్టమర్ రోల్ ని ప్లే చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఏ కస్టమర్ రికార్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది రిసీవింగ్ ప్లాంట్ ఇన్ సప్లయింగ్ కోడ్. సప్లయింగ్ ప్లాంట్స్ రోల్ ఆఫ్ ది వెండర్ రోల్ ని ప్లే చేస్తుంది. ఏ వెండర్ మాస్టర్ ఈస్ రికార్డ్ క్రియేటెడ్ ఫర్ ది సప్లయింగ్ ప్లాంట్ ఇన్ రిసీవింగ్ ప్లాంట్. జనరల్గా ఏంటంటే సప్లయర్ ప్లాంట్కి ఏమో వెండర్ మాస్టర్ క్రియేట్ చేసుకుంటాం, రిసీవింగ్ ప్లాంట్కి ఏమో కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో మీ అందరికీ కూడా వెండర్ని ఎలా క్రియేట్ చేయాలి, కస్టమర్ని ఎలా క్రియేట్ చేయాలి అది మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ దీనికి ఇంటర్ కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్లో పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి ఎన్బి అని ఉంటుందండి, ఎన్బి. కాబట్టి ఈ రెండింటిని మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు డాక్యుమెంట్ టైప్ని బట్టి. సో పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ యూబిఏమో ఇంట్రా కంపెనీకి, అలాగే ఎన్బిఏమో ఇంట్రా కంపెనీకి మధ్య డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఒకసారి రాహుల్ స్క్రీన్ షేర్ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. ఐ విల్ టెల్ యూ సమ్ ఆఫ్ ది పాయింట్స్.
ఓకే, ఇది బేసిక్గా. రైట్. సో ఇప్పుడు మీరు ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్. ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్ రాసుకోండి. ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్, 2 స్టెప్స్ ప్రాసెస్. ఇక్కడ 2 స్టెప్ ప్రాసెస్ అన్నాయి. ఇంట్రా కంపెనీ ఎస్టీఓ 2 స్టెప్ బ్రాకెట్లో 2 స్టెప్స్ ప్రాసెస్ అన్నాయి. బ్రాకెట్లో 2 స్టెప్ ప్రాసెస్. అక్కడ కాదు, ప్రాసెస్ పక్కన. ఓకే, 2 స్టెప్స్ ప్రాసెస్. కింద అండర్లైన్ చే. రాయ్ ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ 2 ప్లాంట్స్. స్టాక్ ట్రాన్స్ఫర్ between 2 plants. Stock transfer between 2 plants which belongs to the same company code. Physical transfer of goods between 2 locations. Physical transfer, TRAN. Physical transfer of goods locations, between the 2 locations, between the 2 TWO 2 with delivery. బట్ వితౌట్ ఎనీ బిల్లింగ్. దీంట్లో ఎటువంటి బిల్లింగ్ ఉండదు. ఎప్పుడైనా సరే సేమ్ కంపెనీ కోడ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గుడ్ 2 లొకేషన్స్ మధ్య జరిగినప్పుడు ఎటువంటి డెలివరీ లేదు. అంటే డెలివరీ అంటే ఎటువంటి బిల్లింగ్ అనేది లేదు, సారీ. బట్ వితౌట్ ఎనీ బిల్లింగ్ ఉండదు. ఎగ్జాంపుల్స్: ప్లాంట్ టు డిపో, డిపో టు డిపో. ప్లాంట్ నుంచి డిపోకి ఎగ్జాంపుల్ అని పెట్టండి. ఎగ్జాంపుల్ ప్లాంట్ టు డిపో ఆర్ డిపో టు డిపో. దీంట్లో STO కాన్ఫిగరేషన్ ప్రాసెస్ అండ్ STO కాన్ఫిగరేషన్ ప్రాసెస్. ప్లాన్ టు డిపో రాయండి ఫస్ట్. ప్లాన్ టు డిపో, డిపో టు డిపో. పైన ఇక్కడ ప్లాంట్ అన్నారు సార్, ఓన్లీ ప్లాంట్ ఇచ్చి ప్లాన్ టు డిపో అండ్ డిపో. ఎస్. నెక్స్ట్ STO కాన్ఫిగరేషన్ ప్రాసెస్. కాన్ఫిగరేషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి క్రియేట్ రిసీవింగ్ ప్లాంట్ యాజ్ ఎ కస్టమర్ ఇన్ సప్లయింగ్ ప్లాంట్ సేల్స్ ఏరియా. ఓకే, ఒక్క నిమిషం. రాసుకో. సో క్రియేట్ సప్లయింగ్ ప్లాంట్ is ఎక్కడండి సప్లయింగ్. సో క్రియేట్ రిసీవింగ్ ప్లాంట్ యాజ్ ఎ కస్టమర్ అని రాసుకోండి. క్రియేట్ రిసీవింగ్ ప్లాంట్
receiving plant as a receiving plant as customer is supplying plant sales area. Sales area. Bracket lo end user. Bracket lo end user. End user. Next, extend the material. Rendo point. Extend the material to both plants with purchasing view. Extend the material, okay, to both plants. Extend the material to both plants with purchasing view. Bracket lo end user. Okay. So next point, define shipping data for plants. Define shipping data for plants. Bracket lo mm. ఓకే, సో ఇవి ఆల్రెడీ మనం చేసేసినట్టున్నామేమో ఈ షిప్పింగ్ డేటాని. ఓకే, చేద్దాం. ఇది కాన్ఫిగరేషన్ రాసుకోండి, అక్కడ పాత్ రాసుకోండి. SPRO కాన్ఫిగరేషన్ పాత్ అనండి. ఇదేం చేయలేదు మనం. కాన్ఫిగరేషన్ పాత్ వచ్చేటప్పటికి SPRO అన్ని కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా SPRO IMG మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేసింగ్ పర్చేజ్ ఆర్డర్ సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాంట్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ define shipping data for plant. Define. Okay. Sir, define. Define shipping data for plant. Define shipping data for plant. ఓకే, ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే చిన్న కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, అవి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి 4వ పాయింట్ రాసుకోండి. ఇక్కడ 4th పాయింట్ అసైన్ డెలివరీ టైప్ అండ్ చెక్కింగ్ రూల్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇదే ఇందులోనే ఉంటాయి ఇవన్నీ కూడా. అసైన్ డాక్యుమెంట్ టైప్ అండ్ చెక్కింగ్ రూల్. పాయింట్ కింద ఒక చిన్న పాయింట్ రాసుకోండి. కింద ఒక చిన్న పాయింట్ రాసుకోండి. హియర్ వి అసైన్ డెలివరీ టైప్. హియర్ 5వ పాయింట్ తీసేయండి. 5th పాయింట్ తీసేయండి. హియర్ వి అసైన్ డెలివరీ టైప్ అండ్ NL టైప్, డెలివరీ టైప్ అండ్ NL బ్రాకెట్ లో చెక్కింగ్ రూల్ B, NL and checking rule B. Checking rule B to the combination of purchasing order type UB. Checking rule B, capital B,
The B or B or Capital B. B for Bravo. B for Bravo. Checking rule B and this. Okay. So to the combination of purchase order type UB. To the combination of purchase order type UB. So purchase order type UB and supplying plant. Ivi assignment untadi. Type UB and supplying plant. Next point వచ్చేటప్పుడు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ లో వస్తాయి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ లో వస్తాయి. ఒక్క నిమిషం వాళ్ళు నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి అసైన్ డాక్యుమెంట్ టైప్ వన్ స్టెప్ ప్రొసీజర్. Assign document type one step procedure under delivery tolerance. ఇవన్నీ ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అవి చేయాలి మనం. డాక్యుమెంట్ టైప్ వన్ స్టెప్ ప్రొసీజర్ అండర్ డెలివరీ టాలరెన్స్. అండర్ డెలివరీ టాలరెన్స్. ప్రాసెస్ అని రాయండి కింద. ప్రాసెస్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ అని పెట్టండి. ప్రాసెస్ వేరే డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఇస్తాను నేను. దానికి సెపరేట్ నా దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్ ఉంది. ప్రాసెస్ క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21. ఓకే నెక్స్ట్ క్రియేట్ డెలివరీ with respect of purchase order VL10D. Okay. Okay. Next, create a pro forma invoice VF01. ఇదన్నీ ప్రాసెస్ ఒకదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ create pro forma invoice VF01. Next, create Migo. Next point is create Migo. Goods asset. Create Migo. So VF01 general గా సేల్స్ టీమ్ చేస్తుంది. మీకు అది మెయిన్ రోల్ కాదు. మీది VL01 ఒకటి, ME21 ఒకటి మెయిన్. సో అకౌంట్ మా మెటీరియల్ డాక్యుమెంట్ జనరేటర్. క్రియేట్ మీగో. ఓకే కిందకి రండి. అకౌంటింగ్ ఎంట్రీస్. సో వెన్ వీ డూ PGI and STU ప్రాసెస్ అక్కడ రాయండి. అక్కడ అకౌంటింగ్ ఎంట్రీస్ అని పెట్టి వెన్ వీ డూ PGI చేసినప్పుడు మనకి ఎంట్రీస్ ఏం పడతాయి అంటే when we do PGI and STU process, system generates inventory account document. When we do in STU process, so accounting entries అనేది FI వాళ్ళ డ్యూటీ. ఓకే VKOA సెట్టింగ్స్ కానీ OBYC సెట్టింగ్స్ కానీ ఇవన్నీ FI వాళ్ళు చూసుకుంటారు. బేస్డ్ ఆన్ ది వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్ ఇవి మనం చెప్పాలి ఎంట్రీలో కూడా. ఓకే ఇక్కడ stock inward movement debtor, stock outward movement creditor. Stock inward movement debtor, stock outward movement creditor. Inward movement debtor, stock outward movement creditor. సో ఇక్కడ మనకి 1 స్టెప్ వెరిఫికేషన్, 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి మనకి ప్రాసెస్ ఉంది. అది కూడా 1 స్టెప్ వెరిఫికేషన్ అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్. 1 స్టెప్ 2 స్టెప్ 1 స్టెప్ వెరిఫికేషన్, 1 స్టెప్ 2 స్టెప్. 1 స్టెప్ వెరిఫికేషన్ దిస్ అండ్ 2 స్టెప్.
సో వైల్ డూయింగ్ డెలివరీ చేసేటప్పుడు వైల్ డూయింగ్ డెలివరీ స్టాక్ విల్ బి రెడ్యూస్డ్ ఆన్ సప్లయింగ్ ప్లాంట్. ఎప్పుడైనా సరే వన్ స్టెప్ లో ఏం జరుగుతుంది, ఫస్ట్ డెలివరీ చేసినప్పుడు వైల్ డూయింగ్ డెలివరీ స్టాక్ విల్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ది సప్లయింగ్ ప్లాంట్. Stock will be reduced from the supplying plant and stock will be added to receiving plant. Added to receiving plant and MIGO is not required. ఇక్కడ MIGO అనేది అవసరం లేదు. ఓకే, అండ్ టూ స్టెప్ వెరిఫికేషన్ లో టూ స్టెప్ అన్నాయి. ఇది వన్ స్టెప్, ఇది టూ స్టెప్. ఇందాక మనం చెప్పుకున్న రెండు ప్లాంట్ మధ్య డిస్టెన్స్ క్లోజర్ ఉన్నప్పుడు ఇది టూ స్టెప్ లో టూ స్టెప్ అన్నాయండి. రిసీవింగ్ ప్లాంట్ మీకు MIGO is not required. రిసీవింగ్ ప్లాంట్ తో మనకి పని లేదు. MIGO is not required. నాట్ రిక్వైర్డ్ అని రాయండి. మరి కలపండి. టూ స్టెప్ అన్న two step. While doing delivery stock will be reduced from supplying plant, comma delivery, comma while doing delivery, comma stock reduced from supplying plant and stock will be displayed as reduced from supplying plant and stock will be displayed as in transit in receiving plant. సో ఇక్కడ స్టాక్ ఇన్ ట్రాన్సిట్ లో ఇప్పుడు టూ స్టెప్ లో జరుగుతుంది. వన్ స్టెప్ ఏంటి, గూడ్స్ క్లోజర్ ఉన్నప్పుడు, ప్లాంట్స్ క్లోజర్ ఉన్నప్పుడు అక్కడ మూమెంట్ టైప్ వచ్చేటప్పటికి 641 అని రాయండి. మూమెంట్ టైప్ 641 బ్రాకెట్ లో రిసీవింగ్ ప్లాంట్ దగ్గర మూమెంట్ టైప్ వచ్చేటప్పుడు మూమెంట్ టైప్ 6 బ్రాకెట్ లో పైన 641 అని రాయండి. బ్రాకెట్ లో మూమెంట్ టైప్ పైన బ్రాకెట్ లో 641. Here, when the goods reach at receiving plant, then we do MIGO. Here, kinda, ఇవన్నీ కూడా వన్ స్టెప్ టూ స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి, టూ స్టెప్ సంబంధించి వెరిఫికేషన్, వన్ స్టెప్ టూ స్టెప్. Here, when the goods reach at receiving plant, then we do MIGO. Then we do receiving plant, then we do MIGO. So goods receipt movement type is 401. Goods receipt movement type is 401. సో ఇది బేసిక్ గా మనకి చేస్తే సరిపోతుంది. కాన్ఫిగరేషన్ విల్ సీ టుమారో. ఈ డాక్యుమెంట్ పంపిస్తాను. థియరిటికల్ గా ఇంకా దాంట్లో చాలా ఉంది, టుమారో కంటిన్యూ చేయాలి. ఓకే, సో థియరిటికల్ గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, టుమారో ప్రాక్టికల్ గా సిస్టమ్ లో చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి డాక్యుమెంట్ పంపించాను కదా. సార్ చెప్పండి. అదే ఎంట్రీ ఓన్లీ ఇన్వెంటరీలోనే చేంజ్ అవుతుంది సార్, జిఎల్లో ఎటువంటి చేంజ్ ఉండదా? ఏదండి ఎక్కడ? ఇప్పుడు ఎంట్రీ చెప్పారు కదా సార్, వన్ ప్లాన్ స్టాకు
ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎంట్రీ ఓన్లీ ఇన్వెంటరీ స్టాక్ డిక్రీజ్ అయ్యి అక్కడ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అన్నారు కదా సార్. అవునవును. అది ఓన్లీ మనం ఇన్వెంటరీ సార్, stock అంటే జిఎల్ పెట్టుకుంటున్నాం. అకౌంట్ లో కూడా ఒక పాయింట్ ఏంటి, ఇప్పుడు మనకి బేసిక్ గా ఏంటి, ఒకే మెటీరియలే 2 ప్లాంట్స్ కి అదే మెటీరియల్. అర్థమైందా? ఓకే సార్. సో జనరల్ గా నువ్వు ఏ ప్లాంట్, ఇప్పుడు సేమ్ కంపెనీ కోడ్ లో 2 ప్లాంట్స్ మధ్య ట్రాన్సాక్షన్, ఓకే. ఇప్పుడు నువ్వు మెటీరియల్ క్రియేట్ చేస్తావు MM01 లోకి వెళ్ళి ఒక ప్లాంట్ తో, మళ్ళీ ఏం చేస్తావు, అదే మెటీరియల్ ఇంకో ప్లాంట్ కి ఎక్స్టెండ్ చేస్తావు, అదే నెంబర్ని. కాబట్టి ఇక్కడ మనకి బేసిక్ ఏంటి, ఒక ప్లాంట్ లో ఇంక్రీజ్ అయితే ఒక ప్లాంట్ లో డిక్రీజ్ అవుతుంది. అట్లా 2 ప్లాంట్స్ కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో వి విల్ సీ టుమారో. అండ్ ఈ STO ప్రాసెస్ అనేది కంపెనీకి వేరు ఉంటాయండి. ఈ STO ప్రాసెస్లో కంపెనీలో జరిగే ప్రాసెస్ను బట్టి STO ప్రాసెస్ పుట్టుకొస్తుంది. అంతే తప్పిస్తే ఇదే స్టాండర్డ్గా ఉంటుంది అంటానికి లేదు. ఆ కంపెనీలో జరిగే బిజినెస్ ప్రాసెస్ను బట్టి మారుతూ ఉంటుంది. ఏదైనా SAPలో 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. SAP MMలో పర్చేజ్ ఆర్డరు, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, PGI పోస్ట్ గూడ్స్ ఇష్యూ అండ్ మూమెంట్ టైప్స్. ఈ 4 ఫ్యాక్టర్స్ మీద MM మొత్తం తిరుగుద్ది. అండ్ మూమెంట్ టైప్స్ మార్చుకోవడం, జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి, మూమెంట్ టైప్ ఎప్పుడైతే మనం మార్చుకున్నామో అక్కడ సిస్టమ్ ఏమవుతుంది, ఎంట్రీకి సంబంధించి GL అకౌంట్స్ అడుగుతుంది. అయితే OBYCలో పెడతాం, లేకపోతే VKOAలో సెట్టింగ్స్ చేస్తాం. కాబట్టి SAP MM కంప్లీట్గా మూమెంట్ టైప్స్ బేస్ మీద ఉందంతే. ఓకే రైట్. కాబట్టి సో కొన్ని ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ మూమెంట్ టైప్స్ నేను ఇస్తాను. అట్లీస్ట్ 15 నుంచి 20 మూమెంట్ టైప్స్ మీకు రావాలి. ఆ మూమెంట్ టైప్స్ ఇంటర్వ్యూలో అడిగితే మనం చెప్పాలి. సో డెఫినెట్గా అప్పుడు మన సెలెక్షన్ ఛాన్సెస్ ఉంది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేస్తాను 1 by 1. ఇంకా సో ఏ బ్యాచ్కి ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ S/4HANA కూడా స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో ఇంపార్టెంట్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి కొన్ని ఇంకా ఉన్నాయి, థర్డ్ పార్టీ అని ఇలాంటి చిన్న ఉన్నాయి. మీరు కొన్ని నేను ఎలా చేయాలో చెప్తాను, అవి మీరు సిస్టంలో చేసేసుకోవచ్చు. సేమ్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ ఒకటి, అలాగే మెటీరియల్స్ S/4HANAలో చేంజెస్ ఒకటి, మెటీరియల్ లెడ్జర్ ఒకటి, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి S/4HANA పైన. అవి చెప్పినట్లయితే మీకు డెఫినెట్గా మీకు ఆ వెయిటేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా నేను రానున్న రోజుల్లో మీతో ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అన్నీ కూడా చేస్తాను దగ్గరుండి. అండ్ ఎవరు కూడా డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.